డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకి తెరదీశాడు. మరి నాయకులందరూ చేయి విడిచారనుకున్నారు, ఈ నాయకులందరూ మనకి పనికిరారు అని పక్కన పెట్టదలుచుకున్నాడు. ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న పవర్స్ని కట్ చేయటం కానీ, మళ్ళీ కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దూరం పెట్టడం కానీ, నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెనకనే కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయనకి అంతగా ప్రాధాన్యం ఏం కనిపించలేదు. ఇక ఇప్పుడు కొత్తగా కార్యకర్తల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి జగన్ కొత్త డ్రామాకి తెరదీశాడు. ఏమిటి ఆ డ్రామా? కార్యకర్తలందరూ ఇప్పుడు ఎలా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం కార్యకర్తల కోసం ఆయన ఏం చేశాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న ఒంగోలులో పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి జరిగిన ఒక మీటింగ్లో సమన్వయకర్తలు వీళ్ళందరినీ ఉత్తేజపరచడానికి చాలా రకాలైన అంశాలు మాట్లాడాడు. దాంతోపాటుగా మరి ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ గురించి కానీ, లేకపోతే గతంలో జరిగిన ఈ అంశాలు టీటీడీ చైర్మన్ ఇలాంటివన్నీ కూడా ప్రస్తావిస్తున్నా కొత్తగా ఒక మాట చెప్పింది ఏమిటి అనంటే, మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తలకి పెద్దపీట వేస్తాం, కార్యకర్తలు చెప్పిందే చేస్తాం అన్నట్టుగా చెప్పాడు. మరి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు కోరుకున్నది ఏం చేశాడో ఏం చేయలేదో అది తీసి పక్కన పెడితే, నాయకులు యథావిధిగా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేసుకున్నారు. యాక్చువల్గా వైసీపీలో పైన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, కింద కార్యకర్తలు ఉంటారు. ఈ మధ్యలో నాయకులు వస్తారు, పోతారు, ఉంటారు, లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కువగా కార్యకర్తలనే నమ్ముకుంటాడు. అలా కార్యకర్తలు కూడా జగన్ అంటే ప్రేమతోటో లేకపోతే రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోటో జగన్ వెనక ఉంటారే తప్ప కింద ఉన్న ఈ నాయకులు వీళ్ళందరినీ పెద్దగా పట్టించుకోరు. కాకపోతే ఇక్కడ ఈ నాయకులే అవైలబిలిటీలో ఉంటారు కాబట్టి, ఏదైనా ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చినా వాళ్లే పెట్టుకుంటారు కాబట్టి, ఆ నియోజకవర్గానికి వాళ్లే ఇన్ఛార్జీలు కాబట్టి, అక్కడ ఏదన్నా దోచుకున్నా వాళ్లే దోచుకుంటారు, వాళ్ళ దగ్గర సొమ్ము ఉంటుంది కాబట్టి వాళ్ళ వెనుకిడుతూ ఉంటారు. కాకపోతే అభిమానం మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదే తప్ప వీళ్ళ మీద ఎంత ఉంటుంది అనేది వాళ్ళకు కూడా ఏం లేదు. కాకపోతే ప్రస్తుతం నేను చర్చించబోయే ఈ అంశం కార్యకర్తల ప్రాణాలతోటి చెలగాటం అనంటే ఖచ్చితంగా అదే చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి కావలసింది ఈ రాష్ట్రంలో అశాంతి. ఆ అశాంతిని నెలకొల్పవలసిన వాళ్ళు ఈ కార్యకర్తలు అని జగన్మోహన్ రెడ్డి కోరిక. ఎందుకంటే రప్ప బోద్దులు కావచ్చు, ఎవరు వచ్చినా తొక్కుకుంటా వెళ్ళిపోతామనేది కావచ్చు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ చంద్రబాబు నాయుడునో, పవన్ కళ్యాణ్నో, లోకేష్నో, అవసరమైతే వాళ్ళ చెల్లి షర్మిలానో, సునీతానో, ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చిన మాటలు మాట్లాడేయటానికి సంసిద్ధంగా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి కోరుకునేది. ఇక దీంతో పాటుగా ఎక్కడైనా అల్లర్లు ఉంటేనో, మిగతా ఏ విషయాలు ఉన్నా సరే ఎగురు దూకి కార్యకర్తలు ముందుగా బయటకు వచ్చి పోలీసులతో తన్నులు తింటారా, తొక్కిసలాటలో చచ్చిపోతారా, ఏం జరిగినా కానీ కార్యకర్తలు వైసీపీకి బలంగా నిలబడాలి, వైసీపీని నిలబెట్టాలి. దాంతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి కూడా వస్తాడు. మరి అలాంటి కార్యకర్త కోసం జగన్ ఏం చేస్తాడు? కనీసం వాళ్ళ పేరిట బీమా కూడా తీయడు. నిజం, ఇది వైసీపీలో అనాది నుంచి జరుగుతుంది. వైసీపీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఈ కార్యకర్తల బాగు కోసం ఎప్పుడూ చేసింది ఏం లేదు. మరొక వైపు టీడీపీ పార్టీని తీసుకుంటే, సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకి వాళ్ళు ఏం చేస్తారనేది ప్రస్ఫుటంగా ఉంది. మరి ఇప్పుడిప్పుడే ఎక్కువ సభ్యత్వాలతోటి మరి అధికారంలో ఉన్నదాన్ని జనసేన పార్టీ కూడా మళ్ళీ సభ్యత్వాలు పెంచుకోవటానికో, లేదు కార్యకర్తలకి బాగు కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకోవటానికో, ఇటు టీడీపీ లాగానే వాళ్ళు కూడా ఒకంత కార్యకర్తలకి పెద్దపీట వేసి వాళ్ళకి కావాల్సిన బాగోగులు చూస్తున్నారు. ఒక పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టో లేకపోతే వేరే ఏదైనా పథకాలు పెట్టో టీడీపీలో కార్యకర్తలకి ఏం చేయాలో జరుగుతుంది. మరి అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. యాక్చువల్గా చూస్తే నేషనల్ పార్టీల దగ్గర నుంచి తీసుకుంటే లోకల్ రీజనల్ పార్టీల దాకా పార్టీలకి ఎప్పుడు కార్యకర్తలే బలంగా ఉంటారు. ఎందుకంటే మధ్యలో ఉన్న నాయకులు అటు జంపింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఇటు జంపింగ్ జపాంగులు కానీ కప్పగంతులు వేసేవాళ్ళు కానీ చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి కార్యకర్తలే ఎక్కువ బలం.
ఆ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పనిచేయించుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడుతున్నాడు. కార్యకర్తలకే పెద్దపీట వేస్తాం అని. మరి గతంలో గనక ఉన్న వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డిది ఒకసారి చూసుకుంటే, మొన్న మధ్యనే ట్విట్టర్లో ఒక వైసీపీ కరుడు గట్టిన సోషల్ మీడియా కార్యకర్త ఒక పోస్ట్ పెట్టాడు. మా తండ్రికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని ఒక వైపు జగన్మోహన్ రెడ్డిని, మరోవైపు లోకేష్ని కూడా ట్యాగ్ చేస్తూ మరి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుని మిగతా కార్యకర్తలు చాలామంది షేర్ చేశారు. ఏది వైసీపీ కార్యకర్తలు. అయినా జగన్మోహన్ రెడ్డిలో చలనం లేదు. కింది స్థాయి నాయకులకి ఏమీ ఆయన ఆదేశాలు ఇవ్వలేదు. ఆ కార్యకర్త బాగు కోసం ఇదిగో ఇంత ఈ ఫండ్ తీసుకెళ్ళి వాళ్ళకి అలాట్ చేయండి, వాళ్ళని సరిగా చూసుకోండి అని చెప్పిన పాపాన్ని కూడా పోలేదు. అలా పోవాలి అని అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనన్నా ఉండాలి కదా. అలా ఆయన ఎప్పుడు ఉంటాడు అని అంటే సీజనల్గా ఒక వారంలో ఒక రోజు 2 రోజుల్లో వచ్చి ఇక్కడ రాజకీయం చేసి వెళ్ళిపోతాడు. ఆయన మ్యాక్సిమం బెంగళూరులో యలహంక ప్యాలెస్లోనే ఉంటాడు. మొన్న ఆ కార్యకర్త పెట్టిన ఆ ఎక్స్లో పోస్టుకి నారా లోకేష్ స్పందించాడు. ఏ పార్టీ కార్యకర్త అయినా సరే తండ్రికి బాగలేక చాలా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటానికి నేను ఉంటాను అని మరి లోకేష్ స్పందన జరిగింది. ఇమీడియట్గా లోకేష్ టీం కూడా ఆ కార్యకర్తని, వైసీపీ కార్యకర్తని అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ, ఆయన్ని వాళ్ళు కాంటాక్ట్ చేసి ఆయనకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. అయినా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. ఈ తీరు చూసిన తర్వాత కూడా ఇప్పుడు కార్యకర్తలకే పెద్దపీట వేస్తాం అని అంటే ఏమిటి దాని ఉద్దేశం? ఏం లేదు, దాని వెనకున్న ఒకటే ఉద్దేశం. మీరు ఇప్పుడు బజారున పడి విపరీతంగా గొడవలు చేయండి, పోలీసుల చేత తన్నులు తినండి, కేసులు పెట్టించుకోండి, జైళ్లకు వెళ్ళండి, కుటుంబాలు నాశనం చేసుకోండి, రేపు నేను వచ్చి కేసులు ఎత్తేస్తా. ఆ కేసులు ఎత్తేయటం అనేది తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏముండదు. ఆ కార్యకర్తల బాగు కోసం ఒక నిధిని ఏమన్నా ఏర్పాటు చేశాడా? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి తన జేబులోంచి ₹1 తీసి కనీసం తన పార్టీ కార్యకర్తల కన్నా ఖర్చు పెట్టుంటాడా? సోషల్ మీడియాలో విశృంఖలమైన పోస్టులు పెట్టడానికి పేమెంట్ ఇస్తారు, అందుకని పేటీఎం బ్యాచ్ అని కూడా అంటారు. ఆ పేటీఎం బ్యాచ్లకు కానీ లేకపోతే వాళ్ళు హైర్ చేసుకున్న యూట్యూబర్స్కి కానీ ప్రభుత్వం సొమ్ముని ఖర్చు పెట్టి వాళ్ళకి ఏదైనా చేసి ఉంటాడేమో తప్ప తన జేబులోంచి కానీ తన పార్టీ ఫండ్లోంచి కానీ ₹1 అంటే ₹1 కూడా ఇంతవరకు అలాట్ చేయలా. కనీసం వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ పాలసీలు కూడా పార్టీ తరపున తీసుకోలేదా కార్యకర్తలకి అని అంటే? మిగతా పార్టీలన్నీ ఇలాగనే ఉన్నాయా? అందరూ పార్టీలని ఇలాగనే నడుపుతూ ఉన్నారా? ఏదో ఆయన 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ పాదయాత్రకు వస్తాడట. ఆ పాదయాత్రకు వచ్చే సమయానికి ఈ కార్యకర్తలందరూ అశేషంగా వచ్చి ఇప్పుడు ఆయన పాదయాత్రను జయప్రదం చేసేస్తే ఒకవైపు టీడీపీ పార్టీలోను ఇంకొక వైపు జనసేనలోను వణుకు పుట్టాలి. ఇది చూసి బీజేపీ తన వైపుకు మరలాలి, తన కేసుల్ని మాఫీ చేయించుకోవడానికి బీజేపీ సంసిద్ధంగా ఉండాలి. ఈ వెనక ఈ ఉద్దేశం తప్ప కార్యకర్తల బాగు ఏ రోజైనా చూశాడా జగన్మోహన్ రెడ్డి? మరి దీంటన్నిటిని డ్రామాలు అనక ఇంకేమనాలి? ఇదే ఈరోజు కుండబద్దలు.